స్లోగా రివీల్ చేయాలి సబ్జెక్ట్ని. సో ఇలా రివీల్ చేసినప్పుడు ఏంటంటే మనకి ప్రాపర్ సినిమాటిక్ లుక్ వస్తుంది. ఓకేనా? సో ఆ వీడియో చూడండి ఎలా ఉందో. అంటే ఈ ప్లేట్ షాట్ని ఈ ప్లేట్ తిప్పాలా. ఎలా అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా షాట్, మనం ఇలాగా చూపించాలంటే తీయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెగ్ పొజిషన్ పర్ఫెక్ట్గా ఉంచుకోవాలా. స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్. స్టార్ట్ పాయింట్ అంటే స్టార్ట్ ఇది, ఎండ్ ఇది. చాలా మంది చాలా డౌట్స్ అడిగారు కెంబల్ గురించి. బ్రో అవుట్డోర్కి వెళ్ళి కొంచెం ప్రాక్టికల్ చూపి బ్రో, అసలు ఈ మోడ్స్ ఏంటి, పీటీఎఫ్ ఏంటి, పిఎఫ్ ఏంటి, ఎఫ్పివి ఏంటంటే ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. పీటీఎఫ్ అంటే ప్యాన్ టిల్ట్ ఫాలో, పీటీఎఫ్ అంటే, పిఎఫ్ అంటే ప్యాన్ ఫాలో, ఎఫ్పివి అంటే ఫస్ట్ పర్సన్ వ్యూ అనమాట. సో మనకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఫస్ట్ ఫోన్లో పెట్టుకున్నాను గిమ్మల్ అనేది. ఫస్ట్ ఫోన్లో పెట్టుకుంటే మీకు చెప్పాను కదా, మనం ఇలా అంటే ఈ మోటార్ పనిచేస్తుంది, ఇలా అంటే ఈ మోటార్ టిల్ట్ అప్ అవుతుంది. కాబట్టి మనకి ఎక్కువ ఏ మోడ్స్లో అయినా కానీ ఈ మోటార్ అనేది కామన్, ఖచ్చితంగా ఈ మోటార్ తిరుగుతూ ఉంటుంది. మనం చూసుకోవాల్సింది ఈ మోటార్ అన్నమాట, టిల్ట్ అప్ మోటార్. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోటార్లో పెట్టినప్పుడు పైకి వెళ్తుంది కదా, సబ్జెక్ట్ అక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను అది సబ్జెక్ట్ని ఎలా షూట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు నేను జస్ట్ ఫాలో మోడ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇలా షూట్ చేసుకున్నప్పుడు ఇలా నేను రివీల్ చేయాలనుకుంటున్నాను సబ్జెక్ట్ని. ఈ షాట్ అనేది మీకు డిస్ప్లేలో వేస్తాను, అలాగా ఈ షార్ట్స్ అనేది వస్తాయి అన్నమాట. ఓకేనా? సో గైస్ ఇప్పుడు ఫస్ట్ షాట్ చూసారు కదా, సెకండ్ మోడ్ వచ్చి పిఎఫ్, ప్యాన్ ఫాలో. ఈ షాట్లో మనం చాలా అంటే మోస్ట్ ఆఫ్ ది సినిమాటోగ్రఫర్స్ ఎవరన్నా కానీ ఈవెంట్స్లో అందరూ కూడా మోస్ట్లీ ఈ షాట్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది ఏంటంటే సి టైప్ అనమాట. సి టైప్ షాట్కి, తర్వాత రౌండ్ షాట్కి, అన్నిటికీ ఈ షాట్ పక్కా యూస్ అవుద్ది. సో మనం ఈ షాట్లో ఇంకో షాట్ కూడా తీయొచ్చు. ఫస్ట్ మీకు ఈ షార్ట్తో ఏం చేయాలో మొత్తం స్టెప్ బై స్టెప్ నేర్పిస్తాను. కరువు తిప్పాలంటే సో సబ్జెక్ట్ ఉన్నప్పుడు మనం కరెక్ట్గా ట్రాక్ లాగా వెళ్ళాలి. ఒక ట్రాక్లో మనం వెళ్తాం కదా, రౌండ్ ట్రాక్ లాగా, అలా జీరో కట్ లాగా మన సబ్జెక్ట్ మధ్యలో పెట్టుకొని కరెక్ట్గా రౌండ్ షాట్ వేయాలన్నమాట. ఈ రౌండ్ షాట్ వేసినప్పుడు పర్ఫెక్ట్ షాట్ మనకు వస్తుంది. ఓకేనా? మీకు క్లిప్ కావాలన్నా నేను డిస్ప్లే చేస్తాను చూడండి. ఓకేనా? సో ఇలా తీసుకుంటే షార్ట్స్ ఏంటంటే మనకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఉండి మనం ఇలా 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 షూట్ ఇలా తీసుకున్నప్పుడు షార్ట్స్ పర్ఫెక్ట్గా రావు. బికాస్ ఎందుకంటే మన లెగ్స్ అనేది ఇలా ఇలా వేసినప్పుడు లెగ్స్ మీద తట్టుకుని కింద పడవచ్చు, ఏదైనా కావచ్చు. సో అందుకని మన వాక్ ఈ డైరెక్షన్లో ఉండాలా, గింబల్ ఈ డైరెక్షన్లో ఉండాలా. ఇలా నడిచినప్పుడు ఏంటంటే సింపుల్గా ఉంటుంది వాక్ అనేది. సో ఇప్పుడు మనం తీయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లెగ్ పొజిషన్ పర్ఫెక్ట్గా ఉంచుకోవాలా. లెగ్ పొజిషన్ స్టిఫ్గా ఉంచుకొని ఫస్ట్ ఎండ్ పాయింట్, స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్. స్టార్ట్ పాయింట్ అంటే స్టార్ట్ ఇది, ఎండ్ ఇది. ఇప్పుడు మనం ఓన్లీ చెప్పగా ఇందాక ఈ మోటార్ వచ్చి మనం టిల్ట్ చేయాలి. కాబట్టి ఇలా పెట్టుకొని పొజిషను చూడండి గైస్, ఇక్కడ చూడండి, చూసారు కదా, నేను ఓన్లీ ఇదే చెప్తాను చూడండి. సో ఇలా పెట్టుకొని నేను ఇదిగో ఇలా తిప్పుతున్నా, జస్ట్ లైక్ కార్ స్టీరింగ్ అంతే. మనం కార్ స్టీరింగ్ ఎలా తిప్పుతామో సేమ్ ఇది అలా తిప్పేది ఈజీగా. సో గైస్ ఓకేనా? ఈ సెకండ్ మోడ్లో 2 షాట్స్ అయిపోయినాయి. థర్డ్ షాట్ కూడా తీసుకోవచ్చు, ఇంకా చాలా షాట్స్ తీసుకోవచ్చు, కానీ నేను 3 ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మన గింబల్ని లో డైరెక్షన్లో మనం టిల్ట్ చేసుకోవాలి. సో టిల్ట్ చేసుకున్నాక ఇది ఎలా అంటే మనం రివీలింగ్ షాట్స్ గైస్. సింపుల్, మనం ఇప్పుడు గ్రాస్లో నుంచి ఒక పర్సన్ వచ్చినప్పుడు రివీలింగ్ చేస్తాం కదా, సో ఆ టైప్ షాట్స్ అనమాట ఇవి. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్ అనేది మనం గ్రాస్ లోపల పెట్టుకోవాలా. సబ్జెక్ట్ అక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు మనం పర్ఫెక్ట్గా సబ్జెక్ట్ని చూస్ చేసుకొని సో స్లోగా రివీల్ చేయాలా సబ్జెక్ట్ని. సో ఇలా రివీల్ చేసినప్పుడు ఏంటంటే మనకి ప్రాపర్ సినిమాటిక్ లుక్ వస్తుంది. ఓకేనా? సో ఆ వీడియో చూడండి ఎలా ఉందో. సో గైస్ చూసారు కదా షార్ట్స్. ఇలా మనం షార్ట్స్ తీసుకుంటే ఏంటంటే పక్క సినిమాటిక్ లుక్లో వస్తాయి. స్లో అంటే నార్మల్ లుక్స్ కాకుండా సినిమాటిక్ లుక్ తీయాలంటే ఇలా షార్ట్స్ తీయాలా. కొంచెం స్వెట్టిగా ఉంది అని ఫామ్ హౌస్కి వచ్చాం కదా, పొద్దున్నుంచి మొత్తం అంతా జస్ట్ ఇప్పుడు టైం దొరికింది కాబట్టి నేను షూట్ చేస్తున్నాను. సో గైస్ నెక్స్ట్ థర్డ్ మోడ్ అనమాట, ఫస్ట్ పర్సన్ వ్యూ. దీంట్లో మనకి 3 మోటార్స్ వర్క్ అవుతాయి గైస్. ఓకేనా? మనం టిల్ట్ అంటే టిల్ట్ డౌన్ అవుద్ది, టిల్ట్ అప్ అంటే టిల్ట్ డౌన్ అవుద్ది, టిల్ట్ అప్ అవుద్ది. సో మన సైడ్ కన్నా కానీ గింబల్ చూడండి ఒక సైడ్కి అది వచ్చేస్తుంది. సో ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది. సో మనం ఇలా తిప్పినా ఇలా వచ్చేస్తుంది అనమాట. దీంతో మనం ఏ షార్ట్సే మనం షూట్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు సపోజ్ ఒక రివీలింగ్ షార్ట్స్ తీసుకురావాలా అంటే ఈ ప్లేట్ షాట్ని ఈ ప్లేట్ తిప్పాలా. ఎలా అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా షార్ట్, మనం ఇలాగా చూపించాలంటే మనం ఈ షార్ట్స్ యూస్ చేస్తాం. చూసారు కదా వీడియోస్ అన్నీ. నేను చెప్పేది నీట్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఏదో చెప్పుకుంటూ పోతున్నా కదా, మీకు అర్థమైందో అర్థం కాలేదో నాకు తెలియదు. కానీ ప్రీవియస్ వీడియోస్లో కామెంట్స్ చూస్తే ఓకే నేను చెప్పేది జనాలకు అర్థమవుతుందని నాకు అర్థమవుతుంది. పాయింట్ ఏంటంటే ఈ 3 మోడ్స్లో మనం ఎంత క్రియేటివ్గా తీస్తామో అంత క్రియేటివ్ షాట్స్ మనం తీసుకోవచ్చు గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ గైస్. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తారో మీ షార్ట్స్ అనేది అన్ని పర్ఫెక్ట్గా వస్తాయి. ఓకేనా? మీ ప్రాక్టీస్ లేదంటే షార్ట్స్ అనేది పర్ఫెక్ట్ రావు. ఏంటి బ్రో చేస్తున్నాడు కదా నాకు రావట్లేదని మీరు మాత్రం డిసప్పాయింట్ కామాకండి. 1కి 10 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. గిమ్మల్ అంటే ఏదో మనకి గిమ్మల్ పెట్టగానే అంటే కెమెరా స్టెబిలేషన్ ఉంటుంది,
సో కెమెరా మొత్తం స్టేబుల్గా ఉంటుంది అనుకోమాకండి గైస్, ఓకేనా. మన చేతిలో కూడా ఉంటుంది గైస్, ఓకేనా. అది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్, చాలా మందికి తెలియదు ఆ విషయం, నేను చెప్తున్నాను. ఇంకో పాయింట్ ఏంటంటే గైస్, కొంచెం ఫామ్ హౌస్కి వచ్చా కదా పొద్దు నుంచి అందరికీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి అంతా ఫామ్ హౌస్లో. సో ఈరోజు ఏంటంటే ప్రీ వెడ్డింగ్ షూట్ కదా, అందుకని మొత్తం కొంచెం ధూమ్ధామ్గా ఉంది. అందుకే స్వెట్టీగా కొంచెం చిరాకుగా ఉంది. అందుకే ఇప్పుడు టైం దొరికింది బ్రేక్ ఇచ్చే వరకు. ఈ బ్రేక్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు, అంటే హడావిడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కావట్లేదు మీకు, అందుకని. సో గైస్ ఓకేనా, మీకు ఇంకేం డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. మీకు గింబల్ గురించి నా ఛానల్లో చూసిన 4 వీడియోస్ దీంతో పాటు మీకు క్లారిటీ వచ్చేసింది అనుకుంటున్నాను. ఆ వీడియోస్ చూడకపోతే మన ఛానల్లో అన్బాక్సింగ్ వీడియో ఉంది, సెటప్ వీడియో ఉంది, ప్లస్ మన గింబల్ మోడ్స్ గురించి కూడా కొంచెం నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దాంట్లో, అది కూడా చూడండి. సో లాస్ట్లో కొంచెం అవుట్డోర్ కూడా షూట్ చేశాను, అది చూడండి, ఇది కూడా చూడండి, ఓకేనా. అన్ని చూస్తేనే నాకు బాగుంటుంది కాబట్టి ఖచ్చితంగా చూడండి, ఓకేనా. ఓకే గైస్, మర్చిపోక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాను. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.